యేసయ్య శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచినటువంటి 7 మాసాలు దేవుడు తన కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ ఆగస్టు మాసంలో మొదటి ఆదివారంలో దేవుని సన్నిధిలో ఉండేటువంటి భాగ్యమును దయచేసినటువంటి దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం జకర్యా గ్రంథము 3వ అధ్యాయం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. ప్రార్థన చేస్తాం. కృపగల ప్రభువా, పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు నాయన. ఈ ఉదయ సమయంలో ఈ పరిశుద్ధ దినాన మీ పరిశుద్ధ లేఖనాలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ వాక్యమును దీవించండి. వింటున్నటువంటి మా అందరికీ ప్రయోజనముగా మార్చండి నాయన. ఈ వాక్యము ధ్యానించడానికి మీ పక్షంగా నిలబడినటువంటి నేను అల్పుడను తండ్రి. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి సంఘముతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నారు. నా ప్రాణాత్మ శరీరములు మీ స్వాధీనములో ఉంచుకొని నా నోటి నుంచి బయలు వెళ్ళు ప్రతి మాట మీ మాటగా అనేకుల జీవితాలను నిలబెట్టినట్లు కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ సంవత్సరం మన ధ్యానాంశము పునరుద్ధరణ లేదా పునరుద్ధరించబడట. పునరుద్ధరణ అంటే పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందడం. మానవుడు తన జీవితాల్లో మంచి స్థితిలో ఉన్నప్పుడు ఆ మంచి స్థితిలో నుంచి పడిపోతే ఇంకా మరలా లేచేటువంటి అవకాశం లేదా అని అనుకుంటున్నటువంటి టైంలో మరలా లేచి ముందున్నటువంటి స్థితిలోనికి కనుక వస్తే దాన్ని పునరుద్ధరణ అని అంటారు. మనందరం కూడా ఏదో ఒక రోజున మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి పడిపోయినటువంటి వారు, ఇందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ సంవత్సరం ఈ పునరుద్ధరణ అనే అంశాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి దేవుడు ఎన్నో క్రొత్త విషయాలు దేవుని గ్రంథంలో నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. గత వారంతో ఇశ్రాయేలు ప్రజల పునరుద్ధరణ అనే అంశాన్ని ముగించాలని భావించాం. కానీ ఇందులో నుంచే మరొక అంశాన్ని ప్రారంభించాలి అంటే ఈ వారం కూడా పునరుద్ధరణ గురించిన విషయాలు కొన్ని మననం చేసుకోవాలనిపించింది. జకర్యా గ్రంథాన్ని చదువుతూ ఉండగా దేవుడు అనేకమైనటువంటి క్రొత్త విషయాలని బయలుపరుస్తూ ఉన్నాడు. వాటన్నిటిలోనికి వెళితే బహుశా ఈ సంవత్సరం సరిపోకపోవచ్చు అనుకుంటా. ఎందుకంటే జకర్యా గ్రంథం ధ్యానించడానికే 1 సంవత్సరం పట్టేటట్టు. వాటన్నిటినీ ధ్యానించడానికి మనకు సమయం లేదు. ఎందుకంటే అతి ముఖ్యమైనటువంటి భాగము రానున్నటువంటి వారాల్లో మనం ధ్యానించవలసి ఉంది.
అది మన పునరుద్ధరణ గురించి మనం ధ్యానించాం. ఎందుకంటే ఇప్పటిదాకా చాలా మందిని గురించి మనం మాట్లాడుకున్నాం. మనం వ్యక్తిగతంగా ఎలా పునరుద్ధరించబడాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకోవాల్సి ఉంది. మన సంఘం ఎలా పునరుద్ధరించబడాలి అనే విషయాన్ని ధ్యానం చేసుకోవాల్సి ఉంది. ఇవన్నీ ధ్యానం చేయడానికి సమయం సరిపోదు. మనకు ఉన్నటువంటి చాలా కొద్ది రోజులు మాత్రమే, 5 మాసాలు మాత్రమే మనకున్నాయి. ఈ 5 మాసాల్లో ఉన్నటువంటి 20 వారాల్లో ఇన్ని విషయాలు ధ్యానం చేయడం కష్టం. కనుక గడిచినటువంటి వారాల్లో మనం నేర్చుకున్నటువంటి అంశాలన్నిటినీ ఒకసారి రీక్యాప్ లాగా మనం ఏమేమి ధ్యానం చేశాం అనేటువంటి విషయాన్ని మరలా ఒకసారి మీ ఎదుట ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. అసలు ఒక మనిషి పతనం అయిపోవడానికి కారణం ఏంటి? మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు పడిపోవడానికి కారణం ఏంటి? దీన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం పడిపోవడానికి కారణం ఏమిటి? ఉదాహరణకి, ఇద్దరు మనుషులు మంచి స్నేహాన్ని కలిగి ఉన్నారనుకోండి. ఆ మంచి స్నేహితుల మధ్యలో ఉన్నటువంటి స్నేహ బంధం తెగిపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మనము ఒక మంచి స్థితిలో ఉద్యోగంలో ఉన్నామనుకోండి. ఆ ఉద్యోగంలో నుంచి దేవుడు మనల్ని తొలగించాడు అంటే అందుకు కారణం ఏమై ఉంటుంది? పరిశుద్ధంగా బ్రతుకుతున్నాం అనుకోండి. ఆ పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి స్థితిలో నుంచి పతనమైపోయేటువంటి పరిస్థితికి వచ్చేసాము అంటే అందుకు కారణం ఏంటి? ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉన్నప్పుడు మన దగ్గర ఒకే ఒక సమాధానం కనబడుతుంది. అదేంటంటే పాపము. ఏంటంట చెప్పండి? పాపం. పాపము అనేటువంటి ఈ పదములో చాలా రకాలైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. మనం ఒకే మాట పాపము అని చెప్తే అది చాలా సింపుల్గా కనబడుతుంది. కానీ అదే పాపాన్ని వివరించుకుంటూ వెళితే మనలో ఉన్నటువంటి బలహీనత ఏంటో మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఒక మనిషి పతనమైపోవడానికి, దిగజారిపోవడానికి కారణాలు ఏంటో యేసుక్రీస్తు వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. చదవండి. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపలి నుండి బయటికి వచ్చి మనుష్యుని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ఉన్నటువంటి స్థితిలో నుంచి పడిపోవడానికి కారణం పాపం. ఆ పాపం ఏ రూపంలో ఉన్నది అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రూపాలన్నిటిలోనూ ఉంది. వీటికంటే ప్రమాదకరమైంది మరొకటి ఉంది. వీటన్నిటికంటే ప్రమాదకరమైంది మరొకటి ఉంది. అది ప్రపంచపు మొట్టమొదటి పాపం, విశ్వంలో జరిగినటువంటి మొట్టమొదటి పాపం. యెషయా భక్తుడు దాన్ని వివరిస్తూ ఇలా అంటున్నాడు. చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. అందులో యెషయా భక్తుడు ఆ పాపాన్ని వివరిస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు. 12వ వచనం చదవండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క,
నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి. చూసారా, ఒక మనిషి గొప్ప స్థితి, ఆకాశం అంత ఎత్తుగా ఎదిగిపోయాడంట. దేవుడు అడుగుతూ ఉన్నాడు, ప్రజలు అడుగుతూ ఉన్నారు, బాగా ప్రకాశమానమైనటువంటి నక్షత్రమా, వేకువనే నిద్ర లేచినప్పటికీ కనబడుతున్నటువంటి మహా నక్షత్రమా, నువ్వు ఎట్లా ఆకాశం నుంచి పడిపోయావు అంటే గొప్పవాళ్ళు పడిపోవడానికి అవకాశము ఉంది అని అర్థం. నీవెట్లు ఆకాశము నుండి పడిపోతివి. చదువు. అనేక మంది జనాన్ని పడగొట్టిన నువ్వు ఇప్పుడు నేల దాకా ఎలా పతనమైపోయావు, అంతెత్తు నుంచి భూమి మీద దాకా ఎలా పతనమైపోయావు. ఏమనుకున్నావో తెలుసా నువ్వు? నేను ఆకాశంలో ఉంటాను, దేవుడు ఏర్పాటు చేసిన నక్షత్రాలన్నిటికంటే పైన ఉంటాను, నా సింహాసనమును అక్కడ ఏర్పాటు చేసుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీద కూర్చుంటాను, మహోన్నతుడైన దేవునితో నన్ను సమానునిగా చేసుకుంటాను అని నీవు మనస్సులో అనుకున్నావు కదా. మరి అంత గొప్పగా ఉండాలని నువ్వు అనుకున్నావు కదా, నువ్వు పడిపోవడానికి కారణం ఏంటి? ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నటువంటి రహస్యమైన సమాధానం ఏంటంటే, పతనానికి ముందు, నాశనానికి ముందు ఏం పెడుతుందంట చెప్పండి గట్టిగా. నాశనానికి ముందు ఏం పెడుతుందంట? ఈ నక్షత్రం పడిపోవడానికి కారణం అదే. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రం భూమి అడుగుకి వెళ్ళిపోయిందంట. ఆకాశంలో ఉండాల్సినటువంటి వాడు, ఎవరు తలెత్తి చూసినా కనబడాల్సినటువంటి వాడు ఇప్పుడు కిందకి చూడాలంట. ఆయన చూడాలంటే కారణం ఏంటంటే అతిశయము, గర్వము. ప్రియమైనటువంటి వాళ్ళగా, పాపము అనేక రూపాలలో మనిషిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ పాపము అనేక రూపాలలో మనల్ని దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటి రూపాలన్నిటినీ ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేశాను. వాటిలో అతి ప్రమాదకరమైనది, ఎవ్వరికీ కనబడనది ఒకటి ఉందంట. అదే గర్వము, అతిశయము. ఈ గర్వము, ఈ అతిశయము అనేది మనిషిని చాలా దారుణమైనటువంటి స్థితికి నెట్టేస్తుంది. కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళ వల్ల మేము ఇలా అయిపోయాం, వీళ్ళ వల్ల మేము ఇలా అయిపోయాం అని ఎంతసేపటికి ప్రక్కన వాళ్ళ మీద పడి కొట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక క్రైస్తవుడు ఎప్పటికీ ప్రక్కన వాళ్ళ వలన పాడైపోడు. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జీవిత కాలం గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి మాట, చచ్చిపోయేదాకా జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి మాట. మనం పడిపోవడానికి, పతనం అయిపోవడానికి ప్రక్కవాడు ఎప్పటికీ కారణము కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకవేళ ప్రక్కన వాడు నా పతనానికి కారణం అని నువ్వు అంటున్నావంటే నీకు వాక్యం తెలీదు. ప్రక్కన వాడు నా పతనానికి కారణం అని అంటున్నావంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదు. ప్రక్కవాడు నా పతనానికి కారణం అని నువ్వు అంటున్నావంటే నీ జీవితంలో దేవుని పట్ల కొంచెం కూడా విశ్వాసము లేదు. అందుకని నువ్వు ప్రక్కన వాళ్ళని ఇలాగే నా పతనానికి కారణం అని అనుకుంటూ బ్రతుకుతూ ఉన్నావు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల జీవితాలు దేవుడు ఎక్కడ చెప్పుకో ఉన్నాడంట? యేసయ్య అన్నాడు, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదువుతాం, నీతిమంతుల మార్గము యెహోవాకు. మరి మన మార్గం అంతా దేవునికి తెలిసినప్పుడు
మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఏ అపాయము నీ గుడారమును సమీపించదు అని వాగ్దానం చేసినప్పుడు, దేవుడు తన హస్తమును అడ్డంగా మనకు పెట్టినప్పుడు, దేవుడు తన కంచెను మన చుట్టూ వేసినప్పుడు, ప్రక్కని వాడి వలన పతనం అయిపోయేటువంటి అవకాశం ఉంది అని నువ్వు చెప్తున్నావంటే దేవుడిని అవమానపరుస్తున్నావు. నువ్వు నీ చుట్టూ కంచె వేసి కాపాడుతున్నటువంటి దేవుడు సరిగా సెక్యూరిటీ ఇవ్వలేదని దేవుడి మీద నిందేస్తున్నావు నువ్వు. అందుకనే ఎప్పుడు మన పతనానికి కారణం ప్రక్క వాళ్ళు కాదు, దేవుడే చెప్పాడు. మన పతనానికి కారణం ఎవరో వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనం. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 21వ వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యంలో ఏం చెప్తున్నాడు తెలుసా? ఇశ్రాయేలులో ఏ వంకరతనము దేవుడికి కనబడలేదంట. యాకోబులో ఏ దోషము దేవునికి కనబడలేదంట. ఎవరు చెప్తున్నారంటే ఈ మాట? ఒక మంత్రగాడు చెప్తున్నాడు, చేతబడి చేసేవాడు చెప్తున్నాడు. ఒక రాజుగారు ఇశ్రాయేలు జనాలు దారిని వెళుతూ ఉంటే వాళ్ళని చూసి భయపడిపోయి, మీ ఊరి గుండా వెళ్తాం, మా ఊరికి మేము వెళ్తాం, దారి ఇవ్వమంటే ఇవ్వకుండా వాళ్ళు మా దేశం గుండా వెళ్తే మా దేశం మొత్తాన్ని వాళ్ళు తినేస్తారు అని భయపడినటువంటి వాడై, నేను వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఆపేస్తాను అక్కడే, కాబట్టి ఒక శకునగాడిని పిలుచుకొని రండి, చేతబడి చేసేవాడిని పిలుచుకొని రండి అని చెప్పి పంపించాడు. వాళ్ళు వెళ్ళి ఒక చేతబడి చేసేవాడిని పిలుచుకొచ్చారు. పిలుచుకొని వచ్చి ఆ జనాన్ని శపించు అని అన్నాడు. శపించడానికి తీసుకొచ్చినటువంటి వాడు కళ్ళు మూసుకొని శపిద్దాం అని అలా కళ్ళు మూసుకుంటే దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడంట. నీ నోట్లో నేను చెప్పింది తప్ప ఇంకొకటి పలికితే ఈ నోరు రేపొద్దుటి నుంచి మాట్లాడదు అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శపించడానికి వచ్చినటువంటి వాడు ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను చూసి, ఇశ్రాయేలు ప్రజలను చూడగా ఆడ సింహము తన పిల్లలతో పండుకున్నట్లు నాకు కనబడుతున్నది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వారులారా, నీ జీవితంలో ఆశీర్వాదకారకుడైన దేవుడు నీ చుట్టూ కంచె వేస్తూ ఉండగా ఏ శాపము నీ దగ్గరికి రా. అందుకనే సామెతల గ్రంథంలో అంటాడు, హేతువు లేని శాపము తగలక పోవును. కారణం లేకుండా ఎవడైనా నేను శపిస్తే నీ దరిదాపులకు కూడా ఆ శాపం రాదు. వాడి నోరు పడిపోవడం తప్పితే నీకేమీ కాదు. హల్లెలూయా. మనోళ్ళలో చాలా మందికి అబ్బా అన్నారా, ఫలానోళ్ళు అన్నారు, జరిగిపోయింది అంతే. వాళ్ళంటే జరగదు, వాళ్ళంటే జరుగుతుంది అని అంటున్నావంటే దేవుని కంచె కంటే వాళ్ళ మాటకి ఎక్కువ బలం ఉందని నువ్వు నమ్ముతున్నావు అంతే. దేవుడు వేసిన కంచె కంటే వాళ్ళ నోట్లో బలం ఉందని నువ్వు నమ్ముతూ ఉన్నావు. దేవునికి బలం ఉంటుందా? మనుషుల నోటికి బలం ఉంటుందా? మరి దేవునికి బలం ఉంది అన్నప్పుడు ప్రక్కన వాడి నోట్లో నుంచి వచ్చేటువంటి మాట నిన్ను ఏమీ చేయలేదు. హేతువు లేని శాపము తగలకపోవును. కారణం లేకుండా శపిస్తే అది నీ దాకా రాదు. ప్రియమైనటువంటి వాళ్ళ, వీళ్ళు శపించడానికి వచ్చినటువంటి వాడు వాళ్ళని నేను శపించలేకపోతూ ఉన్నాను అన్నాడు. ఎందుకు శపించలేకపోతున్నావు అడిగాడు రాజుగారు. అప్పుడు ఈ కారణం చెప్తాడు. యాకోబులో నాకు ఏ దోషమో కనపడ్డాం. వాడిలో తప్పులు లేనప్పుడు నేను శపిస్తే మాత్రం వాడికి తగులుతాయా? ఇశ్రాయేలులో వంకరతనమే లేదు. వాడు వంకరగా మాట్లాడు, వాడు వంకరగా నడవడు. వాడు ఏం మాట్లాడినా స్ట్రైట్ గా ఉంటది. ఆ స్ట్రైట్ గా మాట్లాడేటువంటి వాడి జోలికి, యథార్థపరుడి జోలికి నేను వెళ్ళి శపిస్తే నా మాటలు వాడి ఎదురు నిలబడతాయా? నిలబడు.
వంకరతనం ఉండేవాడి కాడ శాపం పనిచేస్తుందేమో, దోషం ఉండేవాడి కాడ శాపం పనిచేస్తుందేమో, కానీ యథార్థపరుడి దగ్గర శాపము నిలబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎలా ఒక మనిషి పతనం అయిపోతున్నాడంటే అందుకు కారణం ఏంటి? ఈ జీవితంలోనే, ఈ స్టోరీలోనే ఓ మాట చెప్తా. అన్ని ప్రయత్నాలు చేసేసిన తర్వాత ఈ మంత్రగాడు బయలుదేరి వెళ్ళిపోతా ఉన్నాడు. రాజుగారు తిట్టాడు, ఊరోళ్ళందరికీ చాలా పెద్ద మంత్రగాడు అని చెప్పుకుంటావు, నువ్వు పనికి మాలినోడా, నిన్ను తీసుకొచ్చాను, నీ మాటలు నమ్మి నేను ఇక్కడికి, వాళ్ళ ముందు నేను అవమానించబడ్డాను అని అంటే ఆయన అన్నాడు, వాళ్ళు పడిపోవాలంటే నువ్వు ఏం చేసినా వాళ్ళని పడగొట్టడం సాధ్యమో కాదు, కానీ ఒక దారి ఏంటో తెలుసా, వాళ్ళు పడిపోవాలంటే వాళ్ళు పాపం చేయాలి. వాళ్ళు పడిపోవాలంటే వాళ్ళు ఏం చేయాలంట? పాపం చేయాలి. వాళ్ళు పాపం చేసేటట్టు చేయి, నువ్వేం చేయబడి వాళ్ళే పడిపోతారు. ఒక దైవజనుడు ఇలా అన్నాడు, ఇనుము చాలా బలమైంది, ఎవరు దాన్ని విరగొట్టలేదు. ఒక చిన్న కడ్డీ ఇస్తే ఒక 4-5 సార్లు ఇటు వచ్చి ఇస్తాం. ఒక 8 mm రాడ్ ఇవ్వండి, కష్టం. ఒక 12 mm రాడ్ ఇవ్వండి, ఇంకా కష్టం. 20 mm రాడ్డా, దాన్ని ఎత్తడం కూడా కష్టం, అంత బలమైంది. కానీ ఇనుము కూడా పాడైపోద్ది. ఎప్పుడో తెలుసా? దాన్ని మనం ఎరగొట్టినప్పుడో నలగొట్టినప్పుడో కాదు, ఇనుముకి తుప్పు పడితే పాడైపోద్ది. ఏం పడితే పాడైపోద్ది? ఇనుముని అంటుకున్నటువంటి తుప్పే ఇనుమును తినేసి పాడు చేస్తుంది. ఒక క్రైస్తవుడి యొక్క పతనానికి కారణం ఏంటో తెలుసా? ఆ క్రైస్తవుడి చుట్టూ ఉన్నటువంటి పాపమే ఆ క్రైస్తవుడిని పతనము చేస్తుంది. అందుకని నేను చెప్తున్నా, ఏ మనిషి మన జీవితం యొక్క పతనానికి కారకుడు కాదు, మన పాపమే మన జీవిత పతనానికి కారణం. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకనే వాక్యంలో చెప్తూ ఉన్నాడు, అది రాజులు కావచ్చు, అధికారులు కావచ్చు, గొప్పవాళ్ళు కావచ్చు, ఎంతమంది నిన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేసినా నీతో ఉన్నటువంటి వాడు దేవుడు. నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకుతున్నంత కాలము ఎవరు నిన్నేమీ చేయరు, ఎవరు ఏం చేయలేరు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎదురుగా ఉన్నది ఎర్ర సముద్రమైనా యోర్దాను నదైనా అలా చేయబెట్టగానే దానిచ్చేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడు, వాళ్ళలో ఏ వంకరతనము కలగడం లేదు. ఆ వంకరతనము లేనటువంటి వాళ్ళతో దేవుడు ఉన్నందువలన వాళ్ళు మాట్లాడితే 7 సముద్రాలు వాళ్ళ మాట వింటాయి. ప్రియమైనటువంటి వాళ్ళు, అందుకనే గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వంకరతనము కలిగి దేవుని నమ్మకాన్ని నువ్వు వమ్ము చేస్తూ బ్రతుకుతూ ఉన్నావు కనుకనే దేవుని ఎదుట నమ్మకముగా ఉండలేకపోతున్నావు. నీ పతనానికి కారణము నీ చుట్టూ ఉండబడినటువంటి పాపమే అనే విషయాన్ని గ్రహించలేకపోతూ ఉన్నావు. నీ నోటి ద్వారా చేస్తున్నటువంటి పాపము, నీ హృదయం ద్వారా చేస్తున్నటువంటి పాపము, నీ కళ్ళతో చేస్తున్నటువంటి పాపము, లేకపోతే నీ చేతులు కాళ్ళు నీ యొక్క శరీరం ద్వారా చేస్తున్నటువంటి పాపము కావచ్చు. అందుకనే లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి పాపము బయటికి వస్తుంది. ఈ పాపము మనుషుల్ని పతనం చేస్తుంది. ఒక మనిషి పడిపోగలడా అంటే పడిపోతాడు. పరిశుద్ధుడు పడిపోతాడా అంటే పడిపోతాడు. ఎప్పుడంటే ఒక పరిశుద్ధుడు అజాగ్రత్తగా బ్రతికినప్పుడు, ఒక పరిశుద్ధుడు మెళుకు లేకుండా బ్రతికినప్పుడు, ఒక పరిశుద్ధుడు నిర్లక్ష్యంగా బ్రతికినప్పుడు పడిపోతాడు. అందుకని దావీదు భక్తుడు ఒకసారి అంటాడు, నా కాలు జారినని నేను అనుకొనగా నీ కృప నన్ను ఆదరించను అంటాడు. ఆయన ఏమనుకున్నాడంట? కాలు జారిపోయిందని అనుకున్నాడంట. కానీ అంతలోనే దేవుడు చెయ్యి పట్టుకొని లేపి బండ మీద నిలబెట్టాడంట. నిజమే, ఎన్నోసార్లు కాలు జారిపోతున్నటువంటి అనుభవాలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అలా కాలు జారిపోతున్నటువంటి అనుభవాల్లో మనం మెలకువగా లేకపోతే పూర్తిగా పడిపోతాం, లేవలేనంత లోతులోనికి వెళ్ళిపోతాం.
మరలా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాం ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే హిజ్కియా భక్తుడు అంటూ ఉన్నాడు, నా జీవితము మధ్యాహ్నం పూట ఎండిపోయినటువంటి దోసపాదు వలె ఉన్నది అంటాడు. పొద్దున్నే దోసపాదు వేసాడంట, పొద్దున బాగా పచ్చగా కనబడిందంట, కానీ మధ్యాహ్నానికి ఏమైపోయిందంట, వాడిపోయింది అంటాడు. ద్రాక్షావనములో వేయబడినటువంటి గుడిసె వలె నా జీవితం అకస్మాత్తుగా ఎగిరిపోయినట్లున్నది అని అంటాడు. ఎందుకంటే బాగా బలంగా ఉన్నట్లే అని అనుకుంటూ ఉన్నాను, కానీ నాకు తెలియకుండానే పడిపోయేటువంటి స్థితికి నేను వచ్చేసానేమో అని అనుకుంటూ ఉంటాను. చాలామంది క్రైస్తవుల యొక్క పతనానికి కారణం ఏంటంటే, నాకేమి నేను బాగున్నాను అని అనుకోవడమే, నాకేమి నేను పరిశుద్ధంగా ఉన్నాను అని అనుకోవడమే, ఎవరికంటే నేను తక్కువగా ఉన్నానంట అని అనుకోవడమే. ఇలా అనుకోవడమే ఒక క్రైస్తవుడి పతనానికి కారణం. నీ పాపం నీ పతనానికి కారణం ప్రియమైనటువంటి వాళ్ళ. ఎట్లాంటి వాళ్ళైనా పడిపోతారా అంటే పరిశుద్ధ గ్రంథం అవును పడిపోతారనే సెలవిస్తుంది. అనేకులైనటువంటి నీతిమంతులు పడిపోయారు. చాలా మందిని గురించి మనం చదివాం బైబిల్లో. పడిపోకుండా నిలబడినటువంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. యోసేపు లాంటి ఒకరు ఇద్దరు బైబిల్లో మనకు కనబడతారు. మరి వాక్యం ఏం చెప్తుంది? పడిపోతే ఇంకంతేనా, జీవితంలో ఇక మరలా పైకి వచ్చే అవకాశం లేదా? వాక్యంలో అంటాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడు. ఆ పడిపోవడం అక్కడితోనే జీవితం అంతం అయిపోతే ఈ పునరుద్ధరణ అనే వాక్యం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ పడిపోయినటువంటి వాడు లేచేటువంటి అవకాశాన్ని దేవుడు మరలా కలిగిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ పునరుద్ధరణ అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పునరుద్ధరణ సాధ్యం అని దేవుని వాక్యం చెప్తుంది. పడిపోయిన వాడు లేవడం సాధ్యం అని దేవుని వాక్యం చెప్తుంది. పతనమైపోయినటువంటి జీవితం మరలా బాగుపడడం సాధ్యం అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఇర్మియా గ్రంథంలో అంటాడు, మీరు పడిపోయినటువంటి ఇళ్లను కట్టుతారు, పాడైపోయినటువంటి తోటలను తిరిగి నాటుతారు అని చెప్తాడు. పడిపోయిన దాన్ని తిరిగి కట్టడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆయనే మనలను కడుతూ ఉన్నాడు. ఎలా సాధ్యం? ఒక మనిషి పడిపోతే తిరిగి ఎలా నిలబడతాడు? మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. చాలాసార్లు చెప్పాను, అయినా సరే ఇవాళ జ్ఞాపకం చేసి ముందుకెళ్ళిపోతాను. ఎందుకంటే రేపటి వారం నుంచి మనం వ్యక్తిగత జీవితంలో పడిపోయినటువంటి ప్రతి స్థితిలో నుంచి ఎలా లేపబడాలి అనే విషయాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం. ఉదాహరణలు అనేకం చూసాం. ఇక మీదట దేవుని లేఖనాల్లో ఏం చెప్పున్నారో మనం ఎలా అనుసరించాలో నేర్చుకోబోతూ ఉన్నాం. పడిపోయినటువంటి వాడు లేవడం సాధ్యమా అని అంటే, బైబిల్ గ్రంథంలో భయాన్ని పుట్టించేటువంటి ఒక వచనం ఉంది. దాన్ని చదివి అది ఎప్పుడు సంభవిస్తుందో నేను తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను. కానీ దాన్ని చదవడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. చాలా భయంకరమైనటువంటి వాక్యం. దాన్ని చదివితే మనకే భయం వేస్తుంది. అట్లాంటి వచనం ఒకటి నేను మీకు చూపిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుకుందాం. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయన అవమానపరుస్తూ ఉన్నారు. కనుక
మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఏం చెప్తున్నాడు వాక్యం అమ్మా? ఒకసారి తప్పిపోయినటువంటి వారిని మరలా నూతన పరచ అసాధ్యము. చదివినప్పుడు ఈ టైటిల్ పెట్టుకోవడమే వేస్ట్ కదా, పునరుద్ధరణ అనేది లేదు. ఈ వాక్యం ధ్యానించడమే వేస్ట్. ఆ వాక్యం చదివిన తర్వాత లైట్గా తీసుకుంటున్నాం అనేటువంటి ఆలోచన వచ్చే ఈ వచనాన్ని చదివించడం మొదలుపెట్టాను. మరలా ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా మీ బైబిల్ చూస్తూ ఉండండి. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, ఒకసారి రక్షించబడి పరలోకం అంటే ఎలా ఉంటుందో, దేవుని అద్భుత కార్యాలు ఎలా ఉంటాయో రుచి చూసి పరిశుద్ధాత్మ అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే రాబోతున్నటువంటి రోజుల్లో పరలోక రాజ్య భాగ్యం ఎలా ఉండబోతుంది, అక్కడ మనం ఎలాంటి గొప్ప అనుభూతులు పొందబోతున్నాము, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని రెండవసారి సిలువ వేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? రెండవసారి సిలువ వేస్తున్నారు. అంతేకాదు, బహిరంగంగా ఆయన్ని అవమానపరుస్తూ ఉన్నారు. కాబట్టి మారు మనసు పొందినట్లు అట్లాంటి వారికి మరలా నూతన పరచుట అసాధ్యం. ఎవరికి పునరుద్ధరణ అవకాశం ఉంది అని అంటే, పొరపాటున కాలు జారిన వారికి, పొరపాటున కాలు జారిన వారికి. ఉదాహరణకి, రోడ్డు మీద పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు ఒక పిల్లడు. మనమందరం పక్కన కూర్చొని మాట్లాడుకుంటున్నాం. వాడు పరిగెత్తుంటే చూస్తూ ఉండగానే పొరపాటున ముందున్నటువంటి ఒక చిన్న రాయి వాడు తొక్కేసి ఆ నొప్పికి భరించలేక తప్పని పడిపోయాడు అనుకోండి. ఏం చేస్తాం మనమందరం? పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని లేపి ఓదార్చి, ఎడవబాకు, ఏం కాలేదులే నీకు అని ధైర్యం చెప్తాం. వాడిని ఓదార్చడానికి ఆ రాయిని కూడా కొడతాం. నేను కొట్టేది రాయిని, బాధపడబాక, నేను కొడతాను రాయిని అని చెప్తాం. అంతేనా? చిన్నపిల్లల్ని ఓదార్చడానికి సేమ్ అదే సిచ్యువేషన్. మనం అందరం రోడ్డు మీద కూర్చొని ఉన్నాం. ఒక పిల్లడు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అక్కడ రాయి ఉంది, వాడికి కనబడుతూ ఉంది. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాలుతో నేరుగా రాయిని తన్నాడు. పడిపోయినప్పటికీ ఇప్పటికీ నొప్పిలో ఏమైనా తేడా ఉంటుందా? ఇంకా ఎక్కువ. పడిపోయినప్పుడు చూడక తగిలింది, నొప్పి తక్కువ ఉంటుంది. కావాలని తెలిస్తే నొప్పి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కావాలనే దాన్ని బలంగా తన్ని. మన బలం ఎంత ఉంటుందో నొప్పి అంత ఎక్కువగా ఉంటుంది. వాడు అమ్మా అని కాళ్ళు పట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు. పక్కనుండేవాడు ఎవరన్నా పోతారా దగ్గరికి? ఏమైనా పొగురు పట్టి దాన్ని తనకపోతే నువ్వా పని మారినాడు, దాన్ని పడిపోకుండా అంటాం. ఆదరణ. జారిపడిన వాడిని ఎత్తుకుని ఆదరిస్తాం, కాలుతో తన్నిన వాడిని తిట్టి పంపిస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు కూడా ఇదే హెచ్చరిక. పొరపాటుని జారిపడిపోయావా? నేనున్నా, లేపుతా, ధైర్యంగా ఉంటా. కావాలని చేస్తే దేవుడు క్షమించు. ఇప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక. ఏం చెప్తున్నారంట? మరలా వీటన్నిటి గురించి ఆలోచించకూడదు. మారు మనసు, పాపక్షమాపణ, వీటి గురించి ఇంకా ఆలోచించకూడదు. అవన్నీ జరిగిపోయినటువంటి అంశాలు. ఒకసారి ఇప్పుడు ఏం ఆలోచించాలో తెలుసా? నిర్జీవ క్రియలను విడిచి చచ్చిపోయినటువంటి వాటన్నిటినీ వదిలిపెట్టేసి
నూతనమైనటువంటి జీవితంలోనికి ముందుకెళ్ళడానికి గురించి ఆలోచించాలి ప్రియమైనటువంటి వాళ్ళ. అందుకనే ఈ వచనం చాలా భయం గొలిపేటువంటి వచనం. పునరుద్ధరణ ఉంది. ఎవరికి పునరుద్ధరణ అంటే పొరపాటున పడిపోయిన వాడికి. ఈరోజు ఆదివారం దేవుని మందిరం ఉందని తెలుసు, బాగలేక అనారోగ్యంతో బెడ్ మీద పండుకొని మందిరానికి రాలేకపోతే ఓకే వాడికి బాగలేదు రాలేకపోయినాడు అని అనుకుంటున్నాను. అన్నీ బాగుండి దేవుని మందిరం ఉందని తెలిసి కూడా దేవుని మందిరం కంటే నాకు చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని చెప్పి బయటికి వెళ్ళిపోయేవాడిని దేవుడికి క్షమిస్తారా? నువ్వు దేవుడి వాల్యూని చాలా చీప్గా చూస్తున్నావు. దేవుని సన్నిధి అంటే నీకు విలువ లేదు. ఒక భక్తుడికేమో దేవుని సన్నిధి అంటే ఎలా ఉందో తెలుసా? యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. ఇంకొక ఆయన ఏమంటున్నాడో తెలుసా? లోకములో 1000 దినములు గడుపుట కంటే యెహోవా మందిర ద్వారమునొద్ద ఒక్కరోజు గడుపుట మేలు అని ఇంకొక ఆయన అంటూ ఉన్నాడు. దేవుని మందిరానికి పోయేటప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని ఇంకొక ఆయన అంటున్నాడు. వాళ్ళందరికీ దేవుని మందిరం మీద ఉన్నటువంటి ఆలోచన అట్లాంటిది. కానీ నీకున్నటువంటి ఆలోచన కదా ఏమవుతుంది, ఈ వారం బాగుంటుంది, నెక్స్ట్ వీక్ పోదాం, మనకి తీరుకుంటే పోదాం చేతుకి, లేకపోతే లేదు. నాకు దీనికంటే చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయి ఇంకా. ఏ ఇంపార్టెంట్ పనులు తెలుసా? పశువులు గెడ్డేయడము, దేవుని సన్నిధి పశువులకు గెడ్డేయడం కంటే చీపా? దేవుడికి నువ్వు ఇస్తున్నటువంటి విలువ. అందుకనే జారి పడిపోయినటువంటి వాడిని చూసి అయ్యో అంటాం. కావాలని పడినటువంటి వాడిని ఎవరు కూడా లేపరు. దేవుని వాక్యం అదే చెప్తుంది. సరే, ఈ కావాలని పడిపోయేటువంటి వాళ్ళ గురించి లాస్ట్లో చూద్దాం మనం. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకు బాధపడటం, ఇప్పుడు ఎందుకు, కాబట్టి వాళ్ళ గురించి లాస్ట్లో చూద్దాం. బహుశా డిసెంబర్ నెలలో అనుకుంటా అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపల జారి పడిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ పడిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేచేటువంటి అవకాశం ఉందా అని అంటే 5 స్టెప్స్, 5 మెట్లు ఉన్నాయి జారి పడిపోయిన వాళ్ళు తిరిగి లేవడానికి అవకాశం. నెంబర్ 1, మొట్టమొదటిది, నేను జారి పడడానికి కారణం ఏంటి అని ఆలోచించడం. అంతేనా? జారి పడిపోతున్నామంటే ఎందుకు పడిపోయాను అని ఆలోచించు. ఎందుకు పడిపోయాను అని ఆలోచించినప్పుడు నీ పాపం ఏంటో నీకు అర్థమవుతుంది. తన పాపమును తాను గ్రహించినటువంటి వాడు తొందరగా పాపాన్ని దిద్దుకుంటాడు, సరి చేసుకుంటాడు. పాపాన్ని గ్రహించలేనటువంటి వాడు ఎప్పటికీ దిద్దుకోలేడు. మనం చెప్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉన్నాం, మన జీవితంలో ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం. మధ్యలో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది. నువ్వు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇదిగో ఈ చిన్న పాపం నీ జీవితంలో ఉంది. ఈ పాపం వల్లే నువ్వు వెనక్కి లాగబడుతూ ఉన్నావు. అది చూసినప్పుడు బాధేస్తుంది. కొంతమంది ఏమంటారంటే, థ్యాంక్స్ బ్రదర్, తప్పేంటో నాకు చెప్పారు. ఇంకొంతమంది ఏమంటారు తెలుసా? మా తెలుసులేపో అంటారు. నువ్వు ఏ కోవలో ఉండవు ఆలోచించు. తప్పు చెప్పినటువంటి వాడిని థ్యాంక్ యూ బ్రదర్ అని చెప్తున్నావా, లేకపోతే మాకు తెలుసు పద నువ్వు పద అంటున్నావా? 90% మంది ఏ కేటగిరీలో ఉంటారంటే మాకు తెలుసు నువ్వు పద అనే కేటగిరీలో ఉంటారు. కేవలం 10% మంది మాత్రమే అవునా, ఓకే థ్యాంక్ యూ, నేను సరి చేసుకుంటాను. చాలా తక్కువ మంది ఉంటారు. అలా తన పాపాన్ని ఒప్పుకోవాలి అంటే, తన చుట్టూ జరుగుతున్నటువంటి లోపాన్ని సరిదిద్దుకోవాలి అంటే గర్వాన్ని వదిలిపెట్టాలి. గర్వం వదిలిపెట్టకుండా మనిషి బాగుపడేటువంటి ఛాన్స్ లేదు. గర్వం వదిలిపెట్టకుండా మనిషి బాగుపడేటువంటి అవకాశం ఏ కోశానా.
మా బాగలేదు ఆ పద్ధతి, ఏంటది అని అంటే మిమ్మల్ని కాదులే, నేను ఊరికే చెప్తున్నా. ఏం జరిగింది అని అంటే, నువ్వు ఇట్లా చేయడం ఏం పద్ధతిగా లేదు, కూర్చో అని చెప్తూ ఉంటే కాలు నొప్పి అక్కడ కూర్చున్నావు అనుకో, ఆయనకేమో ఏం చేయి, నేను కూర్చునేటువంటి పద్ధతి సరిగా లేదని ఆయనకు అనిపించింది కాబట్టే చెప్పాడు, సారీ సార్. జీవితాన్ని దిద్దుకునే స్టేజ్లో ఉండాలా, లేకపోతే ప్రశ్నించే స్టేజ్లో ఉండాలా? ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపాన్ని గుర్తించగలగడం చాలా గొప్ప విషయం. గుర్తించిన పాపాన్ని, దీనివల్లే నేను పడిపోయాను, ఈ విషయంలో నేను బయటికి రావాలి అని అనుకోవడం చాలా గొప్ప విషయం. అది మనల్ని మారు మనస్సులోనికి నడిపిస్తుంది. మన పాపం ఏంటో మనకి తెలిసినప్పుడు, ఈ పాపాన్ని మనలో ఎవరైనా హెచ్చరించినప్పుడు హెచ్చరికను గమనించి, అయ్యో నేను ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయడం వల్లే నాకు ఈ నష్టం జరిగింది, ఈ ఇబ్బంది కలిగింది, ఈ అపాయం జరిగింది, కాబట్టి ఈ విషయంలో నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాడు మనల్ని సరిచేయడానికి ప్రయత్నించినటువంటి వాడికి థ్యాంక్స్ చెప్తాడు. కానీ ఒకవేళ మనం గనక పాపాన్ని గ్రహించలేకపోతే మనల్ని సరిచేయడానికి ప్రయత్నించినటువంటి వాడిని ద్వేషించడం ప్రారంభిస్తాం. అందుకని సామెతల గ్రంథంలో అంటాడు, మూర్ఖునికి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు, చెప్తే వాడు నువ్వేంట్రా నాకు చెప్పేది అని అంటాడు అని రాశాడు ఫస్ట్ లైన్. రెండో వచనం ఇమిడియట్గా దానికి కింద ఇంకొక వచనం ఉంది, దాంట్లోనే ఏమని రాశారో తెలుసా? మూర్ఖుని గద్దించకుండా ఉండొద్దు, గద్దించకపోతే వాడు నాకు నేనే గొప్పవాడిని ఫీల్ అయిపోతాడు, ఖచ్చితంగా గద్దించు. నేను ఒక 4-5 సంవత్సరాలుగా ఈ 2 వచనాలని చదవడంలో చాలా ఇబ్బంది పడ్డాను. కుటుంబ ప్రార్థనలో మేము చదువుకునేటప్పుడు ఈ పిల్లలు ఎవరన్నా అడుగుతారేమో ఈ డౌట్ అని అనుకున్నా. ఎవరు అంత సీరియస్గా తీసుకున్నట్లేదని. ఒకే వచనం, ఒకదాని కింద ఒకటి కనపడతాయి 2 వచనాలు. ఒక చోట ఏమంటుందంటే వాడు గద్దించబాకు అంటారు, గద్దిస్తే వాడి ఎదుట నువ్వు చీప్గా కనబడతావు అని వాక్యం చెప్తాడు. రెండవ వచనంలోనే నెక్స్ట్ వచనంలోనే చెప్తాడు, ఏమంటాడంటే వాడిని గద్దించకుండా ఉంటే వాడికి వాడే గొప్పవాడని ఫీల్ అయిపోతాడు, కాబట్టి గద్దించు. ప్రియమైనటువంటి వాళ్ళారా, రెండు రకాలైన వ్యక్తులకి చెప్పినవి. ఇద్దరు మూర్ఖులే, కానీ ఒకడు బాగుపడే అవకాశం ఉంది, ఒకడికి బాగుపడే అవకాశమో లేదు. నువ్వు ఏ కోవలో ఉన్నావో ఒకసారి ఆలోచించు. బాగుపడేటువంటి వాడు గద్దించిన వాడిని చూసి థ్యాంక్ యూ అని చెప్తాడు. బాగుపడని వాడు గద్దించిన వాడిని చూసి మాకు తెలుసు నువ్వు చెప్పక్కర్లా అని అంటే, అలాంటి వాడికి మారు మనసు లేదు. కానీ బాగుపడేటువంటి వాడు, తన తప్పిదాన్ని గుర్తించిన వాడు మనసుని మార్చుకుంటాడు. స్టెప్ నెంబర్ 2, మొదట పాపాన్ని గ్రహిస్తాడు. రెండవది, గ్రహించిన తర్వాత, పాపాన్ని గ్రహించిన తర్వాత మారు మనసు పొందుతాడు. అయ్యో ఈ పాపం నేను చేయకుండా ఉండాల్సింది, ఈ తప్పు చేయకుండా ఉంటే నేను ఈ పొజిషన్లో ఉండేటువంటి వాడిని కాదు, ఇంక మీద ఎప్పటికీ ఇట్లాంటి తప్పు నా జీవితంలో జరగకూడదు. అలా జరగకుండా ఉండడానికి ఏమేమి చేయాలనో ప్రికాషన్స్, జాగ్రత్తలన్నీ నేను తీసుకుంటాను అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి అర్థమైంది, నేను ఇక్కడే ఉండిపోకూడదు, ఇంకా ముందుకి ఆశీర్వాదంలోనికి వెళ్ళాలి. ఇంకా ముందుకి ఆశీర్వాదంలోనికి వెళ్ళాలంటే ఈ పాపం అనే ఊబిలో చిక్కుబడిపోయి ఇక్కడే ఇరుక్కుని పోతే ఇంక ముందుకు ఎక్కడికి వెళ్ళేది? దీంట్లో నుంచి బయటికి రావాలి. దీంట్లో నుంచి బయటికి రావాలంటే ఇక మీద లైఫ్లో ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఇట్లాంటి తప్పిదాలు నేను చేయను. మారు మనసు పొందండి. మారు మనసు పొందడంతోనే అయిపోలా. స్టెప్ నెంబర్ 3, పాపాన్ని అంట ఒప్పుకుంటాడు. పాపాన్ని ఏం చేస్తాడు? ఒప్పుకుంటాడు. చాలామందికి ఈ 3వ స్టెప్ చాలా కష్టం. 3వ స్టెప్ చాలా కష్టం. స్ట్రైట్గా వచ్చింది, నువ్వు ఈ పాపం చేయలేదా అని అన్నప్పుడు నేరుగా ఒప్పుకోవడం అనేది చాలా కష్టం. అందుకని చాలామంది
మనుషులకి చెప్పాలా? దేవుడి కాడ చెప్పుకుంటే చాలదా అని అంటారు. నువ్వు అందరి మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీ పాపం వల్ల కొంతమంది బాధపడి ఉంటారు, ఏడ్చుంటారు, కన్నీళ్లు విడిచుంటారు, హృదయంలో నలిగిపోయి ఉంటారు. నీ పాపం వలన ఎవడు బాధపడ్డాడో ఆడి దగ్గరికి వెళ్ళి, నా తప్పు వల్ల మీరు ఇబ్బంది పడ్డారు, నన్ను క్షమించాలి అని చెప్తే అవతలి వాడికి నీ మీద ఉన్నటువంటి కోపం మొత్తం క్షణాల్లో పోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒప్పుకోవడాన్ని ఆపేది గర్వం, ఒప్పుకోవడానికి ప్రేరేపించేది దేవుని మనసు. దేవుని మనసు ఏం చేస్తుందంటే పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రేరేపిస్తుంది. గర్వం, అపవాది మనస్సు పాపాన్ని ఒప్పుకోవడానికి ఒప్పుకోదు. కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవడానికి. మరింతగా బాధ ఎక్కువ అనిపించేస్తే ఎవరు లేకుండా ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకొని, కొంతమంది గెడ్లేసేసుకొని, సౌండ్ బయటికి రాకుండా మనసులోనే, దేవుడా నిజమే నేను తప్పు చేసేసాను, నన్ను క్షమించు అని మనసులోనే చెప్పుకుంటాను. అది ఒప్పుకోవడం కాదు. నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకున్నావు? దేవుడి దగ్గర ఒప్పుకున్నావు. యాక్చువల్గా అది నీ ఆత్మ సంతృప్తి కోసం ఒప్పుకోవడమే. దేవుడి కోసం కూడా ఒప్పుకోవట్లా, నీ ఆత్మ సంతృప్తి కోసం. నేను దేవుడి దగ్గర ఒప్పేస్తాను, దేవుడి దగ్గర ఒప్పేస్తాను. దేవుడి దగ్గర ఒప్పుకున్నావు అని ఎవరికి తెలుసు? ఒక మనిషి తనను తాను తగ్గించుకోవడం దేవునికి చాలా ఇష్టమైనటువంటి విషయం. అందుకని వాక్యం అంటాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నిన్ను ఎంతవరకైనా తగ్గించుకో, దేవుడు నిన్ను స్టెప్ బై స్టెప్ అలా తీసుకెళ్ళిపోతా ఉంటాడు. బాగా తిడతా ఉన్నారు అనుకోండి, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు, చెవుల్లో శేషం పోసుకున్నాం అనుకొని గమ్ముగా ఉండండి. మిమ్మల్ని మీరు ఏం చేసుకున్నారంట? తగ్గించుకుంటూ. వాళ్ళు ఏమన్నా అన్నీ పర్వాలేదు, భరిద్దాం, దేవుడికి తెలుసు మనం తప్పు చేసామా లేదా. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం ఉంది, మనల్ని మనం తగ్గించు. దేవుడు దాన్ని చూస్తాడు. దేవుడు వెంటనే నేనేం చేస్తాడంట? హెచ్చించడం ప్రారంభిస్తాడు. లేయాకి అందం లేదు. లేయా ఎవరో తెలుసు కదా, యాకోబు భార్య. అందం లేదు. అందుకనే వాళ్ళ నాయన ఈ పిల్లని ఏదో ఒక రకంగా ఎవరికో వరకు చేసేస్తే బాగుంటుంది అని అనుకుని యాకోబుని మోసం చేసి మరీ పెళ్లి చేశాడు. లేయాని ప్రేమించేవాడు లేరు. వాళ్ళని ఆయన ప్రేమించడంలే, భర్త ప్రేమించడం, తోడబుట్టిన చెల్లెలు కూడా ప్రేమించడం, పట్టించుకోవడం. నాన్న దగ్గరికి వెళ్ళిపోతే, నాయన ఇదిగో మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, పెళ్లి చేయడం వరకే నా బాధ్యత, ఎట్టో ఒకటి ఎవడికి ఇచ్చి కట్టబెట్టిన, నీ భర్తను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నీకు తెలియకపోతే నన్నేం చేయమంటావు అని జరిగేసి. పోనీ చెల్లెల దగ్గరికి వెళ్ళి బాధ చెప్పుకుందామా అంటే చెల్లెలు అంటుంది, నేను చేసుకోవాల్సిన వాడిని నువ్వు చేసేసుకొని నన్ను మోసం చేస్తున్నావు, పనికి మారింది, పో బయటికి. పోనీ లాస్ట్లో భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఏం తప్పు చేశాను అని అడుగుదామా అంటే ఆయన కూడా, నేను నీకోసం కాదు పనిచేసింది 7 సంవత్సరాలు, నేను రాహుల్ కోసం పనిచేశాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్తూ నేను మాట్లాడుతున్నా, నోట్లో నుంచి బయటికి తిరిగి ఒక్క మాట కూడా అనకుండా ఆ మాటలన్నింటినీ భరిస్తూ ఓర్చుకునిందే, తగ్గించుకునిందే, దేవుడు దాన్ని చూశాడు. హల్లెలూయా. వాక్యంలో ఏమని రాశారంటే, లేయా ద్వేషించబడుట చూచి యెహోవా లేయా గర్భము తెరిచాడు. హల్లెలూయా. మనల్ని మనం తగ్గించుకోవడం చేతగానితనం కాదు. చాలామంది అంటుంటారు, వాడు చెయ్యత్తక ముందే మనం దెబ్బ పడిపోవాలి వాడి మీద అంటారు. అది వేరత్వం అనుకుంటారు.
నువ్వు 10 మాటలు అంటే నేను 4 కూడా అనలేనా అని అంటారే. అదేదో పెద్ద గొప్పతనం అని ఫీల్ అయిపోతుంటారు చాలామంది. ప్రియమైనటువంటి వాళ్ళ, అన్నిటికంటే గొప్పతనం ఏంటో తెలుసా? ఏ తప్పు చేయకపోయినా రోడ్ల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తుంటే ఏసై సైలెంట్గా ఉన్నాడే, తిరగబడుతున్నాడు. గొప్పతనం. దారిని వెళ్తున్నటువంటి వాళ్ళందరూ అవమానిస్తూ ఉంటే ఒక మాట కూడా వెనక్కి మాట్లాడకుండా ఉన్నాడే, అది గొప్పతనం. చేతుల్లో చీరలు కొడుతూ ఉంటే, కాళ్ళకి చీరలు కొడుతూ ఉంటే, పక్కలో బల్లెం పొట్టు కొడుతూ ఉంటే, బట్టల్ని చించి వేలం వేసుకుంటూ ఉంటే, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ప్రభా, వాళ్ళని క్షమించేయి అన్నాడే, అది మగతనం అంటే. ఇవన్నీ ధీరత్వం కాదు. యేసయ్య ఆ ధీరత్వాన్ని ప్రదర్శించాడు కాబట్టే, తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టే, ఈ లోకంలో ఉండబడిన ఏ మనిషి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా యేసయ్య నామాన్ని చెప్తేనే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య దేవుని కుమారుడు, ఆయన నా పాపాల కొరకు చచ్చిపోయాడని ఒప్పుకుంటేనే పరలోక రాజ్యం, లేకపోతే లేదు. పాపాన్ని ఒప్పుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం వలన దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు. మనల్ని మనం స్వాధీనంలో ఉంచుకోవడమే నిజమైనటువంటి ధీరత్వం. స్టెప్ 4, దేవుని ఎదుటికి వెళ్ళినప్పుడు మన పాపాన్ని ఒప్పుకున్నటువంటి మరుక్షణాన మన హృదయం ఎంత విరిగిపోయిందో, నలిగిపోయిందో దేవునికి అర్థమవుతుంది. దేవుడు దాన్ని బలిపీఠం మీద పెట్టినటువంటి బలిలాగా స్వీకరిస్తాడంట. అందుకని విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అంటాడు. విరిగి నలిగిన హృదయం ఉంటే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. కళ్ళలో నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? మన హృదయం బాధపడుతున్నప్పుడు, హృదయం నలిగిపోయింది, వస్తూనే ఉంటాయి. అప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, ఆయన నీ కన్నులలో నుంచి వచ్చి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుని యొక్క గొప్ప ఆదరణ ఎప్పుడు కలుగుతుందంటే, విరిగి నలిగినటువంటి మనస్సు దేవునికి కనబడినప్పుడు దేవుని యొక్క హస్తము నీ కన్నీళ్లు తుడవడానికి నీ దగ్గరికి వస్తుందంట. పునరుద్ధరణ అంటే అదే. పడిపోయినటువంటి స్థితిలో నుంచి నువ్వు మారు మనసు పొంది ఎప్పుడైతే నీ పాపమును ఒప్పుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవడం ప్రారంభిస్తావో విరిగి నలిగినటువంటి హృదయంతో, దేవుడు నిన్ను క్షమించడానికి తన చేయి చాపి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో నుంచి మరలా తీసుకుని వచ్చి ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితిలోనే కూర్చోబెడతాడు. తగ్గించుక ఇంతకు ముందు ఉన్నటువంటి స్థితిలోనే కూర్చోబెడతాడు. దాన్ని పునరుద్ధరణ అంటారు. ఇప్పుడు నువ్వు చదివించిన వాక్యానికి, నువ్వు చెప్పే మాటలకి ఏమన్నా సంబంధం ఉందా అని మీ డౌట్. ఒకసారి మనం ఏం చదివామో ఇప్పుడు ఒకసారి చూడండి దాన్ని. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతనే ఇది. పునరుద్ధరణ అనేది మన బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి కాదు జరిగేది. దేవుని ఆత్మ మన మధ్యలో ఉండడం వలన జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఉండడం వలన పునరుద్ధరణ జరుగుతుంది. దేవుని ఆత్మ నీ జీవితంలో ఉండడం వలన పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందగలుగుతావు. ఏం పోగొట్టుకుంటావో దాన్ని అంతటిని పొందుతావు. బంధుత్వాన్ని పోగొట్టుకుంటే బంధుత్వాన్ని పొందుతావు. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకుంటే దేవుని సంబంధాన్ని పొందుతావు. ఇదిగో సంఘంతో సంబంధం పోగొట్టుకుంటే సంఘంతో పునరుద్ధరించబడతావు. సహవాసంలో పోగొట్టుకుంటే సహవాసాన్ని తిరిగి పొందుతావు. దేన్ని పోగొట్టుకుంటావో దాన్ని అంతటిని తిరిగి పొందుతావు. ఇదే పునరుద్ధరణ.
ప్రియమైనటువంటి వాళ్ళారా, యెరుబ్బయలు దేవుని మందిరాన్ని మరలా కట్టించాడు. పునరుద్ధరించబడింది దేవుని యొక్క మందిరం. దేవుడు అన్నాడు యెరుబ్బయలుతో, నీ బలము నీ శక్తి కాదు. ఎవరు చేశారంటే ఇదంతా? నా ఆత్మ వల్లనే. హల్లెలూయా. మనం పునరుద్ధరించబడుతున్నామంటే మన బలం కాదు, మన శక్తి కాదు, కేవలము దేవుని కృప వల్ల మాత్రం, దేవుని ఆత్మ నడిపింపు వల్ల మాత్రమే మనం పునరుద్ధరించబడుతూ ఉన్నాం. పునరుద్ధరించబడకుండా అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. వాక్యంలో మనం ఇందాక చదివాం హెబ్రీ పత్రికలో, వాళ్ళను మరలా పునరుద్ధరించడం అసాధ్యము అని వాక్యంలో మనం చూసాం. అలాగే అసాధ్యమైన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో దేవుని వాక్యంలో ధ్యానము చేసాం. ఇప్పుడు అంటున్నాడు, ఈ పునరుద్ధరణ అంతా ఎలా జరుగుతుందో తెలుసా? నీ బలము నీ జ్ఞానం వల్ల జరగదు.